Hello and welcome to Shanta Lakshmi IAS Academy Prelims Punch 2021 series. ఈ సిరీస్లో మనం జూన్ మంత్ పాలిటీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం. సో ఆ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఫర్ టుడే ఈస్ రిజర్వేషన్ అండ్ సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్ రిజర్వేషన్ ఇస్ నాట్ అ ఫండమెంటల్ రైట్. మనకు 2020లో సుప్రీం కోర్ట్ అనేది రిజర్వేషన్ ఒక ఫండమెంటల్ రైట్ కాదు అని తీర్పునిచ్చిందండి. సో మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే జనరల్గా ఆర్టికల్ 15 and 16 ప్రకారం మనకు రిజర్వేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అయి ఉంటుంది అని మనకు ఐడియా ఉంది. కానీ అదొక ఫండమెంటల్ రైట్ కాదు అని సబ్స్టాన్షియేట్ చేసింది సుప్రీం కోర్ట్. అది ఎలాగో మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాము. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. అసలు ఎందుకు సుప్రీం కోర్టులో ఎవరు పిటిషన్ వేశారు, ఎందుకు దాని గురించి ఇంటర్ప్రిటేషన్ చేశారు అనే విషయం చూసుకుంటే గనక మనకు తమిళనాడు గవర్నమెంట్ ఒక పిటిషన్ వేసింది దట్ 50% ఆఫ్ ద సీట్స్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్ కావాలని చెప్పి పిటిషన్ వేసింది. సో మనం దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూసుకోవాలనుకుంటే 2 years బ్యాక్ ఏమైందండి, 2 years బ్యాక్ మనకు ఏ స్టేట్స్ కి ఆ స్టేట్స్ వాళ్ళ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసుకునే వాళ్ళు కదా. కానీ 2 years బ్యాక్ ఏమైంది, సెంటర్ అన్నిటిని కంబైన్ చేసి ఒక నీట్ ఎగ్జామ్ లాగా పెట్టడం స్టార్ట్ చేసింది. అందులో ఒక కండిషన్ ఏంటంటే అన్ని స్టేట్స్ కూడా 15% ఆఫ్ దేర్ సీట్స్ ని సెంటర్ కి సరెండర్ చేయాలి. మిగతా 85% ఆఫ్ ద సీట్స్ అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్టేట్ తగ్గట్టుగా ఎలా రిజర్వేషన్ ఎలా చేసుకుంటారో, ఏ రిజర్వేషన్ అనేది ఎలా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ 15% మాత్రం సెంటర్ కి సరెండర్ చేస్తే సెంటర్ చూసుకుంటుంది ఎలా డివైడ్ చేయాలి 15% సీట్స్ ని అనేది సెంటర్ ఇష్టం అది కంప్లీట్ గా. సో అదొక కండిషన్ పెట్టింది. కానీ తమిళనాడు గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది అంటే సెంటర్ కి ఇచ్చే సెంటర్ కి సరెండర్ చేసే 15% ఆఫ్ ద సీట్స్ లో నుంచి కూడా 50% ఆఫ్ ద సీట్స్ మళ్ళీ మా ఓబీసీకే రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ కోరుకుంటుంది. ఏ బేసిస్ మీద అడిగింది సుప్రీం కోర్ట్ ని అంటే రిజర్వేషన్ అనేది మా ఫండమెంటల్ రైట్. సో ఈ 15% సీట్స్ నుంచి కూడా 50% సీట్స్ అనేది ఓబీసీకి ఇవ్వాలి, అది మా ఫండమెంటల్ రైట్ అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అడిగింది. సో యాక్చువల్గా చూసుకుంటే మనకు ఓబీసీ రిజర్వేషన్ పాలసీ ఏంటంటే మనకు ద స్టేట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ ప్రొవిజన్స్, అంటే వాళ్ళ స్టేట్స్ తగ్గట్టుగా కూడా ప్రొవిజన్స్ చేసుకోవచ్చు ఓబీసీస్ యొక్క అడ్వాన్స్మెంట్స్ కోసం. కానీ కోటా లిమిట్ అనేది ఒకటి ఫిక్స్ చేసింది. 27% ఆఫ్ కోటా లిమిట్ మాత్రమే చేసుకోవచ్చు, నాట్ మోర్ దాన్ దట్. అలా చేసినప్పటికీ కొన్ని స్టేట్స్ అనేటివి వాళ్ళ సొంతంగా కొంత రిజర్వేషన్ ఇచ్చుకున్నాయి. ఎగ్జాంపుల్ తమిళనాడు. సెంటర్ ఏం చెప్పిందండి 27% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఓబీసీస్ కి రిజర్వేషన్ కి ఇవ్వాలి అంటే తమిళనాడు గవర్నమెంట్ మాత్రం 50% ఆఫ్ ద సీట్స్ ని రిజర్వ్ చేయాలి ఓబీసీస్ కి అన్నట్టుగా డెసిషన్ తీసుకుంది. ఇది దీని బ్యాక్గ్రౌండ్, ఓబీసీస్ కి ఇలా ఉంది. సో ఇప్పుడు సుప్రీం కోర్ట్ దగ్గరికి వెళ్తే ఏమంది అండ్ ఎందుకు ఫండమెంటల్ రైట్ కాదు అని ఎందుకు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ చూసుకుందాం. ఇప్పుడు యాక్చువల్ గా మనం కాన్స్టిట్యూషనల్ పరంగా చూసుకుంటే గనక ఆర్టికల్ 15 and 16 ప్రకారం రిజర్వేషన్ అనేది వస్తుంది కదా. లైక్ 15 ఏం చెప్తుందండి, ఇట్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ బై ద స్టేట్ అగేన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, సెక్స్, రేస్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కదా. అండ్ 16 ఏం చెప్తుంది, దట్ it provides equal opportunity to all the citizens in matters related to employment in public sector. సో బేసిక్ గా ఈ రెండు ఏం చెప్తున్నాయి, ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ని చెప్తున్నాయి. కానీ సమ్ టైమ్స్ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ కోసం అని చెప్పి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈక్వాలిటీ అంటే జనరల్ గా ఏంటండి, అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయడమే కదా. కానీ సమ్ టైమ్స్ అందరికీ ఒకే లా ఇంప్లిమెంట్ చేయలేము. రిచ్ పీపుల్ కి పూర్ పీపుల్ కి ఒకటే లా ఇంప్లిమెంట్ చేయలేము. కొన్నిసార్లు పూర్ పీపుల్ ని అప్లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పి రిజర్వేషన్ లాంటి స్పెషల్ ప్రొవిజన్స్ ని తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏం చెప్పాలనుకుంది అంటే రిజర్వేషన్ అనేది ఈక్వాలిటీని తీసుకురావడానికి తీసుకొచ్చిన ఒక స్పెషల్ ప్రొవిజన్ మాత్రమే. సో రిజర్వేషన్ అనేది ఆటోమేటిక్ గా ఈక్వాలిటీ తీసుకురావడానికి కోసం కాదు, అదొక స్పెషల్ ప్రొవిజన్ మాత్రమే. సో దీస్ స్పెషల్ ప్రొవిజన్స్, ఇది స్పెషల్ ప్రొవిజన్ మాత్రమే కదా, ఇది ఒక ఎనేబులింగ్ స్పెషల్ ప్రొవిజన్ మాత్రమే, అంటే ఒక సపోర్టివ్ గా ఈక్వాలిటీ తీసుకురావడం కోసం ఇచ్చిన ప్రొవిజన్ మాత్రమే. అంతేకాని ఆటోమేటిక్ గా అదొక ఫండమెంటల్ రైట్ అయిపోదు. ఇది మనకు సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ యొక్క మీనింగ్.
సో ఇప్పుడు ఫైనల్ గా అది ఆర్టికల్ 32 కిందికి రాదు. మనకు ఆర్టికల్ 32 ఏంటండి? ఆర్టికల్ 32 కింద ఒకవేళ వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, మన వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అయితే గనక మనము డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ కి అప్రోచ్ అవ్వచ్చు కదా. సో ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అదే బేసిస్ మీద అప్రోచ్ అయింది కదా సుప్రీం కోర్ట్ ని. అది మా ఫండమెంటల్ రైట్, రిజర్వేషన్ అనేది మా ఫండమెంటల్ రైట్, సో అందుకే అది వయోలేట్ చేస్తున్నారు అని చెప్పి అప్రోచ్ అయింది కదా. కానీ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? అదొక స్పెషల్ ప్రొవిజన్ కిందికి మాత్రమే వస్తుంది, ఆటోమేటిక్ గా దానికి రిజర్వేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. సో ఇప్పుడు అది ఫండమెంటల్ రైటే కానప్పుడు ఆర్టికల్ 32 కింద పిటిషన్ వేయలేరు. సో అల్టిమేట్ గా రిజర్వేషన్ ఇస్ నాట్ అ fundamental right అని తీర్పునిచ్చింది. So hope you have understood this topic. If you like, then please make sure you like, share and subscribe to our channel.